మాటలను ప్రజలు నమ్మటం లేదని ప్రతిపాడు టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు అన్నారు. ప్రతిపాడు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురుతుందన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు చేతుల మీదుగా బీఫామ్ అందుకోవడం సంతోషంగా ఉందంటున్న రామాంజనేయులతో మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ కుమార్ ఫేస్ టు ఫేస్. టీడీపీ అధినేత నారా చంద్రబాబు చేతుల మీదుగా ఈరోజు టీడీపీ అభ్యర్థులకి బీఫామ్లు అందజేయడం జరిగింది. అయితే బీఫామ్ అందుకున్న పత్తిపాడు నియోజకవర్గ అభ్యర్థి రామాంజనేయులు గారు ఇక్కడ ఉన్నారు. సార్ ఏం చెప్పారు, ఇక్కడ ఏం జరిగింది, ఎలా అనిపిస్తుంది సారు? ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల చేతుల మీదుగా బీఫారం తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది, అదృష్టంగా కూడా భావిస్తున్నాను. ముఖ్యంగా ఆయన 40 సంవత్సరాల రాజకీయ అనుభవాన్ని అంతా జోడించి గెలుపుకు ఏ అంశాలైతే ఉపకరిస్తాయో ఆ అంశాలన్నీ కూడా విశదీకరించి చెప్పారు. బీఫారం తీసుకున్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఆ విషయాలు తూచా తప్పకుండా పాటిస్తే అందరికీ విజయం చేకూరుతుంది. ప్రతిజ్ఞ ఏదో చేయించారు, అసలు ఆ ప్రతిజ్ఞ ఏంటి సార్? ప్రతిజ్ఞ ఒకటే, తెలుగుదేశం పార్టీ ఆశయాలు, నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినటువంటి సిద్ధాంతాలకి లోబడి ఉండాలి, నీతి నిజాయితీలతో రాజకీయం చేయాలి, ప్రజలతో నిత్యం అనుసంధానం కలిగి ఉండాలి, ప్రజల సమస్యల మీద ఎప్పుడు పోరాడుతూ ఉండాలి. సో ప్రజల్లో ఒక మనిషిగా ఉండాలన్నది ఆయన చెప్పినటువంటి ప్రతిజ్ఞ. అయితే ఐఏఎస్గా మంచి పేరు తెచ్చుకున్నారు, ఇప్పుడు ప్రజాప్రతినిధిగా మీకు ఎలాంటి ఆదరణ లభిస్తుంది? డెఫినెట్గా ప్రజలతో సంబంధాలు ఉన్నటువంటి అధికారి అయినా ప్రజాప్రతినిధి అయినా ప్రజలు ఆదరిస్తారన్నది నిరూపించబోతున్నాం. ఒక అధికారిగా ప్రజల అభిమానాన్ని చొరుగున్నాను, ఇప్పుడు ప్రజాప్రతినిధిగా కూడా ప్రజలతో అభిమానాన్ని చొరుగుంటాను. మొత్తం మీద అధికారిగా మంచి పేరు తెచ్చుకున్నాను, ప్రజాప్రతినిధిగా నన్ను ఆదరిస్తే అక్కడ అభివృద్ధి చేస్తాను, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గెలుపు కోసం, ఏదైతే అభ్యర్థుల గెలుపు కోసం ఇవాళ ఒక దిశానిర్దేశనం చేశారని కూడా బోర్ల రామాంజనేయులు మనకి తెలపడం జరిగింది. కెమెరామెన్